ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకై దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? నీ విశ్వాస జీవితంలో ప్రభుకి ఇష్టడుగా జీవిస్తున్నావా? ఆత్మీయంగా మెలకువ కలిగి ఉన్నావా? అంత్యదినములు అపాయకరమైన దినాలు, భయంకరమైనటువంటి దినాలు, మరి సాతాను శత్రు విజృంభిస్తున్నటువంటి దినాలు. అవును, బహు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించవలసినటువంటి దినములు. మరి ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది. చూడండి, 8వ వచనాన్ని, సామెతలు 15:8 వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియా సహోదరి సహోదరుడా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, ప్రీతికరం. అవును కదా, ప్రార్థన ధూపం, ప్రార్థన చేయుట ఎంత మేలుకరమో. అవును, మన జీవితాల్లో మనం అనుదినము ప్రార్థన చేయాలి. చాలామందిని చూస్తున్నాం, దేవుని నమ్ముకుంటున్నారు, రక్షించబడుతున్నారు, మారుమనస్సు పొందుతున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు, మరి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. కానీ ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నివసించడు. దేవునితో నీకు ఆత్మీయ సహవాసం, సంబంధం, కనెక్షన్ లేకుండా పోతుంది. ప్రార్థన ప్రభువుతో నీకు చక్కని సహవాసాన్ని ఇస్తుంది, స్నేహాన్ని ఇస్తుంది. ఆ రిలేషన్షిప్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేయుట, ప్రభువుకి ప్రార్థన చేయుట ఎంతో మంచిది, మేలుకరం. అవును కదా, ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ ఉదయకాలం ఏంటంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థంగా ఉండి ప్రార్థించాలి. అప్పుడు అది ప్రభువునికి ప్రీతికరం. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆయనకు ఆనందం కలిగినప్పుడు ఆయన నీకేమిస్తాడు? బహుమానాన్ని ఇస్తాడు. వెనువెంటనే నీకు సమాధానాన్ని ఇస్తాడు. అవును, బైబిల్ గ్రంథంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది నాలో దైవిక నియమంలో నడుస్తున్నటువంటి ప్రతి భక్తుల యొక్క జీవితాల్లో మనం చూస్తే మరి యథార్థత లోపిస్తుంది. అవును కదా, మరి మన శరీరంలో టెస్టులు చేయించుకుంటున్నప్పుడు, అనారోగ్యంగా ఉంటున్నప్పుడు అవి లోపం ఇవి లోపం అని డాక్టర్స్ సలహా చెప్తూ ఉంటారు. విటమిన్స్ లోపించినాయండి, ఫలానా ఐరన్ లోపం ఉందండి అని చెప్తుంటారు. చూడండి, మన జీవితంలో ప్రార్థన, మన శరీరం పనిచేస్తుంది, కానీ మరి విటమిన్స్ లోపం వల్ల శరీరం బలహీనపడిపోద్ది. ప్రార్థన మనం కొనసాగిస్తున్నాం, కానీ మనము దేవుని దృష్టికి ప్రవర్తనలో యథార్థత ఉండాలి. అవును, యథార్థ ప్రవర్తన చాలా శ్రేష్టమైన అనుభవం. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుని చూస్తాం. అతనికి 4 లక్షణాల్లో ప్రధానమైన లక్షణం, ఊజు దేశంలో గొప్ప ధనవంతుడై ఉన్నప్పటికీ ప్రవర్తనలో యథార్థత ఉంది. అందుకే యథార్థవర్తనుడని ఆయనకు పేరు. తన భార్య అంటది శ్రమలో, నీవు ఆ యథార్థతను విడిచిపెట్టి చనిపోరాదా అంటది. నిజంగా యథార్థ ప్రవర్తన అతని శ్రమ నుంచి విడిపించింది. అతని ప్రార్థనను దేవుడు విని ఎంతో సంతోషపడతాడు. 42వ అధ్యాయంలోకి వచ్చి, యోబు గ్రంథంలోకి వచ్చేసరికి ఆయన ప్రార్థన చేస్తేనే కానీ ఆయన స్నేహితులకు విడుదల కలగదు. ఎంత గొప్ప మరి ఆత్మీయ అనుభవం చూడండి. అంతేకాదు, అతని యథార్థ ప్రవర్తన అతనికి 200 ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. నిజంగా ఎంత గొప్ప దీవెన. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అవును కదా, వర్ధిల్లింపజేస్తాడు. వారి కొరకై ప్రతి ఈవిని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేసినా
అతని యథార్థ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు. ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తిహీనత ఏదైనా ఉందా అంటే లోపభూయిష్టమైన అంతరంగ పురుషుల్లో నీ స్వభావం ఎలా ఉంటుంది? చూడండి, పైకి భక్తి కలిగిన వానిగా ఉండి పైకి మనుషులను సంతోషపెడుతూ పై రూపమును దేవుడు లక్ష్య పెట్టాడు కదా. అంతరంగ పురుషుడి యొక్క స్వభావం చక్కగా ఉండాలి. అవును, ఋతువును కూడా మనం చదువుతాం. అమ్మా బోయాజు సెలవిస్తాడు, నీ యవన కాలంలో నీవు మునుపటి కంటే ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉన్నావు అంటాడు. అవును కదా, సత్య ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, వారిని శ్రమల నుంచి విడిపిస్తాడు, వారి త్రోవలను చక్కపరుస్తాడు. అంతేకాదు, వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాసిందండి. ఏంటో తెలుసా? ఆకాశమందు ఆయన కనుదృష్టి సంచరిస్తుందంట. ఏమి సంచరిస్తుందంటే, ఎవరు యథార్థవంతులు ఉన్నారా అని ఆయనంట లోకమంతా ఆయన కనుదృష్టి సంచరిస్తుందంట. ఎందుకో తెలుసా? వారిని బలపరచాలని, వారికి సహాయం చేయాలని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కగా దీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంత మనం వాక్యం చేసి ధ్యానించినా, పరిచర్య చేసినా, ఎంత గొప్పగా దేవుని మందిరంలో ఆరాధించినా, దేవునికి ఎంత గొప్పగా కానుకలు మనం ఇచ్చినా, మన ప్రవర్తనలో యథార్థత లేకపోతే ఆ యథార్థత లేని జీవితం వ్యర్థమైనది. అది బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు భక్తిహీనతను సూచిస్తుంది. అది హేయమైనదిగా మన జీవితాన్ని, మరి దేవునికి హేయమైనదిగా మనం నిలిచిపోతాం. అందుకే మనల్ని మనం చక్కబెట్టుకుందాం. యథార్థత జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థిద్దాం. దేవునికి ఆనందం కలగచేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, యథార్థమైన ప్రవర్తన మాకు నేర్పిస్తురండి. అలాగుండి మేము ప్రార్థించి నీకు ప్రీతికరంగా జీవించడానికి సహాయం ఇచ్చే నన్ను మమ్మల్ని కూడా ఆత్మీయంగా కడుతురండి. బలమైన యోగు వలె మా ఆత్మీయ జీవితంలో మేము కూడా నిలకలు కలిగి ప్రార్థించుట కృప అనుగ్రహించము, సహాయం చే. మా జీవితాల్లో అద్భుతమును మీరు అనుగ్రహించము తండ్రి. మా ప్రార్థనలకు జవాబిచ్చి మీరు సహాయపడండి. ఏదైనా మనతో మీ కృపలో బలపరుస్తురండి. మా పనుల భారంలో మీరు తోడైనండి. ఎవరి కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. అన్ని జనులను ఆత్మీయ సంఘంలో మీరు చేరుస్తురండి. మీ కృపకు పాత్రలుగా కుటుంబాలను కడుతురండి. గొప్ప కార్యాలు సంఘపక్షంలో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.